ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేసిన ఇంకొక సంఘటనే తన భార్య పోయిన బాధను తట్టుకోలేక భార్య పోయి వారం రోజులు కూడా అవ్వకముందే సీరియల్ నటుడు మరియు పవిత్ర జయరాం భర్త అయిన చంద్రకాంత్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ పూర్తి షాక్కి గురి చేసిన నేపథ్యం. భార్య పోయిన బాధని తట్టుకోలేక ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన భార్య గురించి చెప్పుకొచ్చిన నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే తన భార్య పోయి పట్టుమని వారం రోజులు కూడా గడవక ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు చంద్రకాంత్. అయితే చంద్రకాంత్ పోయే ముందే అతడు చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఇప్పుడున్న సోషల్ మీడియాల కథనాల ద్వారా, అంతేకాకుండా చంద్రకాంత్ సన్నిహితులు మరియు అతడితో కలిసి నటించిన ఆర్టిస్టులు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఏంటయా అంటే చంద్రకాంత్ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని. ఎన్నో సందర్భాల్లో నేను వచ్చిన పని అయిపోయింది, నేను బ్రతకడం అనవసరం అనిపిస్తోంది, నేను నా భార్య లేకుండా ఉండలేకపోతున్నాను, నేను కూడా వెళ్ళిపోతాను అని అంటూ ఉండే సన్నిహితుల్లో ఒకరు, చందు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు, ఇక్కడికి మనకి కావలసిన వాళ్ళు, మనకు ఎంతో ప్రాణం అనుకున్న వాళ్ళు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు, కానీ గుండె ధైర్యం తెచ్చుకొని మనం బ్రతికే ఉండాలి, దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని ధైర్యం చెప్పిన నేపథ్యం. కానీ చంద్రకాంత్ మాత్రం అతడు ఆ బాధని తట్టుకోలేక, లేదు నేను వెళ్ళిపోవడమే కరెక్ట్, ఎందుకంటే నా భార్య పోయిన బాధని తట్టుకోలేకపోతున్నా, ఆ బాధల నుంచి బయటపడటానికి నేను ఏ తాగుడుకో మరే ఇతరైన అలవాట్లకో గురైపోయి ఉన్న వాళ్ళని బాధ పెట్టడం కంటే నేను వెళ్ళిపోతేనే సరిపోతుంది అంటూ ఇప్పుడు చంద్రకాంత్ పోయిన తర్వాత లేటెస్ట్గా వెలుగులోకి రావడం జరిగింది. ఇక చంద్రకాంత్ ముందే తాను పోవాలని నిర్ణయించుకున్నట్లుగా ఆ వాట్సాప్ చాట్లో ద్వారా వెలుగులోకి రావడం, లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వాట్సాప్ చాట్ ఇప్పుడు అందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ బుల్లితెరపై సీరియల్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి అలరించి తన భార్య పోయిన బాధని తట్టుకోలేక చంద్రకాంత్ ఆత్మహత్యకి పాల్పడడం, అంతేకాకుండా తాను పోయే ముందు వెలుగులోకి వచ్చిన ఈ సంచలన నిజాలు ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తున్నాయి. ఇంతటి విషాదం నుండి చంద్రకాంత్ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని మరియు చంద్రకాంత్ మరియు అతని భార్య పవిత్ర జయరాంల ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.